నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భూముల రీసర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎలాంటి తప్పుడు ప్రచారం చేశాడు, వాళ్ళ పత్రికలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినాయి, అసలు ఈ భూముల రీసర్వే అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలో ఏదైతే సుపరిపాలన అనేటటువంటి కాలంలో భూముల రీసర్వే చేస్తాం, సమగ్ర రీసర్వే అని చెప్పి తర్వాత 2020లో దాన్ని స్టార్ట్ చేసినాయి, సర్వే ఆఫ్ ఇండియాతో వీటంతో టైఅప్ అయినాయి. ఇవన్నీ నిన్న ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్తో చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడి మీ బొమ్మ ఎట్టేసుకుంటారు, మీది దిష్టి బొమ్మ, అది ఇదని చెప్పి మాట్లాడారు కదా. సరే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నవరత్నాల లోగోలో నవరత్నాలకు సంబంధించినటువంటి ఆ పథకాలు నవరత్నాలను మేము భగవద్గీత, ఖురాన్గా లేదంటే ఏదైతే మేము బైబిల్గా పవిత్ర మత గ్రంథాలుగా ఏదైతే మేము ఆ నవరత్నాలని భావించి, సో దాంట్లో ఏదైతే 100 ఏళ్ల తర్వాత అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు భూముల రీసర్వే జరిగింది, అప్పటి నుంచి భూముల సర్వే అనేది జరగలేదు కాబట్టి ఒక పారదర్శకంగా భూముల రీసర్వే చేస్తే ఏదైతే మీరు దాని మీద పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలకు సంబంధించిన లోగో ఉంటే మీ భూములన్నీ జగన్ గారు ఎత్తుకెళ్ళిపోతున్నారని నిన్న కూడా చెబుతున్నాడు. ఆ కమిడియన్ సాంబా ఛానల్లో కూర్చొని మీ భూముల్ని దోచేయడానికి, భూములను అంతా కొట్టేయడానికే రీసర్వే చేశారంట. ఎవడు భూమి కొట్టేశారు? సాంబా. మరి ఇప్పుడు మీరు రీసర్వే చేస్తుంటే మీరు కూడా భూములు కొట్టేయడానికేగా. మరి జగన్ గారు కొట్టేశారని ప్రచారం చేశారు కదా. చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడతాడు. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. ఆయన్ని భూములు కొలవాలి. ఆయన భూములు కొలిసేటటువంటి శాఖ. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు గోళ్ళు కొలుస్తున్నారు. కాలు సంబంధించినటువంటి గోరు ఎంత ఉంది, ఆ కాలుకి సంబంధించిన ఏలు వెయిట్ ఎంత ఉంది, ఆ కాలుకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, ఇదేమన్నా చేస్తున్నారా? జగన్ గారు అంట కాలి గోటికి సరిపోరంట చంద్రబాబు నాయుడు. మీరు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు గోరు ఎంత ఉంది, ఈ సైజులో ఏమన్నా కొలుస్తున్నారా? భూములు రీసర్వేనా మీరు చేయాల్సినటువంటి మంత్రిత్వ శాఖ? మిస్టర్ డార్లింగ్ మంత్రి గారు చెప్పండి. నేను అంటలో మిమ్మల్ని డార్లింగ్ మంత్రి అని. మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మమ్మల్ని ముద్దుగా పిలుస్తూ ఉంటాడు కదా. సో జగన్ గారు బొమ్మ వేస్తే అంటే అది దిష్టి బొమ్మ అంట. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో మీ చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేస్తే ఇది దిష్టి బొమ్మ అయిద్దా, మరి ముష్టి బొమ్మ అయిద్దా? ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో మరి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా మీ దిష్టి బొమ్మ, మరి ముష్టి బొమ్మ అది. మీ పక్కన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా పెడుతున్నారు కదా, మరి అది ఏ బొమ్మ? మరి మీరే చెప్పండి. ముఖ్యమంత్రిగా ఫోటో ఉంటే అది దిష్టి బొమ్మ అన్నప్పుడు మరి దిష్టి బొమ్మ, ముష్టి బొమ్మ మీరే చెప్పాలి. అలా అదేవిధంగా అంతకుముందు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద, క్యాస్ట్ సర్టిఫికేట్ మీద, ఫ్యామిలీ సర్టిఫికేట్ మీద చంద్రబాబు నాయుడు గారు మీ ఫోటో వేసుకున్నారు కదా. అప్పుడు మరి అది దిష్టి బొమ్మ, లేదంటే ముష్టి బొమ్మ, ఇంకే బొమ్మ? పెన్షన్లు ఇచ్చే దాని మీద ఇప్పుడు కూడా వేస్తున్నారు కదా మీ అద్భుతమైనటువంటి ఏదైతే బొమ్మ, మరి అది దిష్టి తగలకుండా వేసే బొమ్మ, లేదంటే ఇంకేదన్నా ముష్టి బొమ్మ? సమాధానం చెప్పాలి. దిష్టి బొమ్మ అన్న వాళ్ళకి దిష్టి బొమ్మ, ముష్టి బొమ్మ సమాధానం మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తే శ్మశానాలకి మీ రంగులు వేసుకుంటున్నారు, మరుగుదొడ్ల మీద కూడా మీ ఫోటోలు ఉంటున్నాయి కదా. ఆ పోసుకునేవాడికి కూడా రావట్లేదు మీ ఫోటోలు చూడడం కానీ. సో మరి చెప్పండి, ఇప్పుడు దిష్టి బొమ్మ, ముష్టి బొమ్మ? నోటికి ఏది వస్తే అది ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది వాగితే అదే మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా. మరి ఆ బొమ్మలు ఏంటి? అది దిష్టి బొమ్మ అయిద్దా, ముష్టి బొమ్మ అయిద్దా? ముఖ్యమంత్రి గారి ఫోటోని ఉంటే అది దిష్టి బొమ్మ అన్నప్పుడు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటే అది ఏ బొమ్మ? మీరన్న దిష్టి బొమ్మ, ముష్టి బొమ్మ, ఇంకేదన్నా డాష్ డాష్ బొమ్మ? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే మీరు ఏం చేసినా సంసారం, మిగిలిన వాళ్ళు ఏమన్నా చేస్తే అది డాష్ డాష్గా. చంద్రన్న కానుకలని అంతకుముందు ఏదో ఇచ్చారు కదా, ఇప్పుడు అవి కూడా ఎత్తేసారు అనుకోండి. అప్పుడు మీ ఫోటోలు వేసి ఇచ్చారు కదా సంచుల మీద కూడా. అది ఏ దిష్టి బొమ్మ కోసం ఇచ్చారా? సంచుల మీద మీ ఫోటోలు దిష్టి బొమ్మ లాగా ఉంటుందని ఇచ్చారా, ముష్టి బొమ్మ లాగా ఉంటుందని ఇచ్చారా? ఇలా చెప్పుకుంటా పోతే మీ భాగవతాలు చాలా ఉన్నాయి. ముందు వాటికి సమాధానం చెప్పండి. టాయిలెట్ల మీద, కుట్టు మిషన్ల మీద మీ రంగులు ఎందుకు వేశారు? ఏది అందంగా ఉంటుంది, దిష్టి తగలకుండా, ముష్టి తగలకుండా ఉందని వేశారా? సిగ్గుండాలని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దాని మీద సమాధానాలు చెప్పలేక వ్యక్తిగతంగా దిష్టి బొమ్మలు, మీ బొందలో బొమ్మలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు కదా. వాళ్ళకి సరైనటువంటిది ఇప్పుడు సమాధానం ఏం చెప్తారో చెప్పండి.